కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ సంచలనాలకు మారుపేరు. ఎన్నో హిట్లు, మరెన్నో వివాదాలు. అయినా ఎక్కడా తగ్గేది లేదు ఆయన. కానీ ఇప్పుడు డేరింగ్ వర్మ డర్గయ్య అన్నట్లుగా అయిపోయింది సీన్. ముంబై అండర్ వరల్డ్ డాన్లు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులతో పెట్టుకుని కూడా తగ్గేదే లే అంటూ నెగ్గుకొచ్చిన ఆర్జీవి ఓ కేసు విషయంలో ఏపీ పోలీసుల పేరెత్తితేనే వణికిపోతున్నారు. విచారణకు రావాలని పోలీసులు, టైం కావాలంటూ ఆర్జీవి. చిక్కడు దొరకడు అన్నట్లుగా ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఇంతకీ వర్మకు ఏంటి కర్మ? ముంబై మాఫియానే ఢీకొన్న వర్మ ఏపీ పోలీసుల పేరెత్తితే ఎందుకు కనిపించకుండా పోతున్నారు? డైరెక్టర్ ఆర్జీవిని వెంటాడుతోన్న ఏపీ పోలీసులు. విచారణకు రావాల్సిందేనంటున్న కాప్, టైం కావాలంటున్న వర్మ. చిన్న కేసుకే డేరింగ్ వర్మ ఎందుకు వణికిపోతున్నట్లు? ఆర్జీవి ఈ పేరే ఓ సంచలనం. ఓ రకంగా కాంట్రవర్సీకి కేర్ ఆఫ్. ఆయన మాట్లాడే తీరు నచ్చని వాళ్లు ఎందరుంటారో, ఆయన స్పీచ్లను, ఫిలాసఫీని ఫాలో అయ్యే యూత్ అంతకంటే ఎక్కువే ఉంటారు. ప్రతి విషయంపై డీప్ సబ్జెక్ట్ కలిగి ఉన్న వర్మకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. తెలుగు సినిమాలతో మొదలైన ఆయన ప్రయాణం బాలీవుడ్ వరకు సాగింది. సంచలన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు కూడా. ఎన్నో హిట్లు, మరెన్నో కాంట్రవర్సీలకు కేరాఫ్ గా ఉన్న ఆర్జీవి ఎన్ని విమర్శలు వచ్చినా తగ్గరు. ముంబైలో అండర్ వరల్డ్ మాఫియా రాజ్యమేలుతున్న వేళ డాన్లను కూడా గెలికి వెనక్కి తగ్గలేదు వర్మ. రాయలసీమ ఫ్యాక్షనిస్టుల విషయంలో సినిమాలు తీసి కూడా థ్రెట్ ను ఫేస్ చేశారు. తర్వాత అడల్ట్ కంటెంట్ మూవీలు, వెబ్ సిరీస్లు తీసి మహిళల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ఎన్నో విషయాల్లో కార్నర్ అయిపోయే పరిస్థితి వచ్చినా తన చాకచక్యంతో ఎస్కేప్ అవుతూ ఎక్కడా ఇరకకుండా తప్పించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఒకే ఒక కేసు డేరింగ్ వర్మను భయపెడుతోంది. సినిమాల పరంగా ఎన్నో ప్రయోగాలు చేసిన ఆర్జీవి వైసీపీకి సపోర్టుగా చంద్రబాబు, లోకేష్, పవన్ టార్గెట్ గా సినిమాలు తీయడం, వారిపై సోషల్ మీడియాలో మార్ఫింగ్ పోస్టులు పెట్టడంతో ఇరకాటంలో పడిపోయారు. 2019 ఎన్నికల ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఓ సినిమా తీశాడు. అందులో చంద్రబాబుతో పాటు నందమూరి కుటుంబ సభ్యులను తప్పుగా చూపించాడనే కారణంతో దాని ప్రమోషన్ను అప్పుడు ఎన్టీఆర్, టీడీపీ అభిమానులు అడ్డుకున్నారు. నాటి నుంచి టార్గెట్ టీడీపీ, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో రెచ్చిపోయాడు ఆర్జీవి. 2019 ఎన్నికల్లో ఓడిన జనసేన పార్టీపైన సెటైరికల్ సినిమా తీశాడు. ఇక చంద్రబాబు, లోకేష్, పవన్ పై కూడా సర్కాస్టిక్ గా పోస్టులు పెట్టేవాడు వర్మ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత చిట్టా మొత్తం బయటకు తీస్తోంది. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో వర్మపై కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్స్ టైంలో చంద్రబాబు, లోకేష్ మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెట్టారంటూ ఫైల్ అయిన కేసులో విచారణకు రావాలని పోలీసులు 41A నోటీసులిచ్చారు. అంతే, అప్పటి వరకు సోషల్ మీడియాలో పులిలా రెచ్చిపోయిన వర్మ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. నన్ను కాపాడండి మహాప్రభో అంటూ హైకోర్టు మెట్లెక్కేశాడు. తప్పుడు కేసులు పెట్టారు, కొట్టెయ్యండి అంటూ పిటిషన్ వేశాడు. తనను అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందంటూ మొరపెట్టుకున్నారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ ఆర్జీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు అందుకు ఒప్పుకోలేదు. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సి ఉండగా తనకు 4 రోజుల సమయం కావాలంటూ రామ్ గోపాల్ వర్మ అదే రోజు వాట్సాప్లో ఒంగోలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తర్వాత 25న ఉదయం విచారణకు హాజరు కావాలంటూ మరోసారి ఆర్జీవికి నోటీసులు పంపారు. గడువు ముగిసినా విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. అయితే రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ శివార్లోని శంషాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆర్జీవి హైదరాబాద్లో లేరని, సినిమా షెడ్యూల్ ప్రకారం ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు ఇంటి దగ్గరున్న సిబ్బంది పోలీసులకు తెలిపారు. అయితే వర్మ కోసం పోలీసులు 2 టీములుగా ఏర్పడి సెర్చ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసు వ్యవహారం, అరెస్టుల కథ ఎలా ఉన్నా ముంబై మాఫియానే లెక్క చేయని వర్మ ఇప్పుడు ఓ కేసులో ఇలా షేక్ అయిపోవడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. తాను ఎవరికి భయపడను అని గొప్పగా చెప్పుకునే ఆర్జీవి ఇలా 41A నోటీసులకే భయపడడం ఏంటంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.
ఆర్జీవి ఇంత పిరికోడా అని తెగ ట్రోల్ చేస్తున్నారు. డేరింగ్ డైరెక్టర్కు 3rd డిగ్రీ భయం పట్టుకుందని పోస్టులు పెడుతున్నారు. అయితే గతంలో రాజకీయ నేతలు, పార్టీల విషయంలో వర్మ చేసిన కామెంట్స్ ప్రస్తావనకు వస్తున్నాయి. పొలిటికల్ లీడర్లను గెలికితే పట్టించుకోరని, వాళ్లకు ఎన్నో తలనొప్పులు ఉంటాయని, వాళ్ల బిజీలో వాళ్లు ఉంటారంటూ చెప్పుకొచ్చారు వర్మ. అందుకే తాను రాజకీయ నేతల విషయంలో కామెంట్స్ చేస్తాను అని, విమర్శలను పట్టించుకునే టైం వాళ్లకు ఉండదు అన్నారు. ఇప్పుడు కూటమి సర్కార్ ఫోకస్ చేయడంతో వర్మ నోటిదూలకు ఇప్పుడు మూల్యం చెల్లించుకునే టైం వచ్చిందంటూ పాత కామెంట్స్ ను గుర్తు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.